హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఇవాళ మా తమ్ముడు వచ్చాడు కదా, సో మా అమ్మ ఏమేమి పంపించింది నా కోసం అని చూపిస్తున్నా. యాక్చువల్లీ నేనైతే కొన్ని చెప్పాను, లైక్ ఇక్కడ బొరుగులు ఉండవు మాకు, టిఫిన్ వీక్లీ 2 times అన్నా బొరుగులు ఉండాల్సిందే, ఇక్కడ దొరికినా అవి ఎంత టేస్ట్ ఉండవు, కాస్ట్ ఎక్కువ అని కొన్ని చెప్పాను. సో వాటిలో దాంతో పాటు మాకు ఇష్టమైనవి కొన్ని పంపించారు. అండ్ ఫస్ట్ వడియాలు ఇవ్వండి, ఇవి ఆల్మోస్ట్ 2 years అయితే వస్తాయి, ఒక 1 kg వడియాలు. ఇవి వడియాలు మా ఇంటి పక్కన ఆంటీ పెడతారు, బాగుంటాయి టేస్ట్, ఇంట్లో చేసి పెడతారనమాట. ఆంటీకి చెప్పారు బాగుంటాయి టేస్ట్ అయితే. ఇదిగోండి 1 kg వడియాలు. నెక్స్ట్ కారం బొరుగులు పంపించారు కొన్ని, నేను ఎక్కువ తినను అని కొన్ని టేస్ట్ కోసం అని పంపించారు. ఎందుకు స్నాక్స్ అనేవి కొంచెం తక్కువ, అందుకే నేనైతే ఎక్కువ తెప్పించుకోను, క్వాంటిటీ అన్నీ ఒక 1/4 కిలో తెప్పించుకుంటాను అని. ఇదిగోండి నెక్స్ట్ సన్నకార, మా చిన్నోడి కోసం సన్నకారాలు. ఇంకొన్ని రోజులు పోతే ఇంకా మా చిన్నోడు ఏమడిగితే అవి పంపించాల్సిందే. ఇంకా మురుకులు అండి, మురుకులు చాలా బాగుంటాయి మా సైడు. ఇంకా ఇవి మురుకులు కూడా బాగుంటాయి. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. నాకు ఇక్కడ నచ్చినట్టు ఎక్కడ నచ్చవు, బాగుంటాయి కానీ చాలా స్మూత్ గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇవి నాకైతే ఇష్టం అనమాట. ఇంకా కొన్ని ఇంట్లోకి కావాల్సినవి పంపించింది, ఇంకా అంతే తెలిసిందే కదా, అమ్మలందరూ పిల్లలకి ఏం కావాలో అవి ఖచ్చితంగా పంపిస్తారు. ఇంకా అమ్మ ఎండబెట్టింటుంది కదా, కొబ్బరి పంపించింది. నాకు కొబ్బరి ఎక్కువ అని చెప్పాను కదా, నాకు చట్నీస్ కానీ ఏమైనా కర్రీస్ కొంచెం ఎక్కువ వేస్తాను. ఇంకా ఏవి పంపించింది కదా, షుగర్. అమ్మ వాళ్ళు షుగర్ అసలు చాలా తక్కువ, వాళ్ళకి వచ్చేవన్నీ నాకే పంపిస్తుంది రేషన్. అసలు మా ఇంట్లో షుగరే తక్కువ, అసలు మా నాన్న కూడా తక్కువే. కాఫీ టీ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ పడుతుంది, అది తాగినప్పుడు ఎందుకు పడదు కదా, తక్కువ అనమాట. ఇంకా రాగి పిండి పంపించింది. సో ఇవి వస్తాయి అన్నమాట. మొన్నటి వరకు నాకు కూడా వచ్చాయి, ఇక్కడ బాబు ఉన్నాడు కదా అక్కడ రాయించుకున్నాను. ఇప్పుడు అక్కడ అదే మా తమ్ముడు భార్య ప్రెగ్నెంట్ కదా, సో ఆమెకు అన్ని ఇస్తారనమాట రేషన్. ఇంకా తర్వాత బాగుంటాయండి రేషన్, ఇవి మటుకు బియ్యం కానీ అవి ఇస్తారు కదా, చాలా బాగుంటాయి. ఇవన్నీ పంపించింది. ఇవన్నమాట కొన్ని కొన్ని చిన్నవి. ఇంకా బొరుగుల మూట, అది ఒక తెప్పించుకుంటానండి, ఒక 1/2 మూట తెప్పించుకుంటాను, అంటే ఒక 20 పళ్ళు తెప్పించుకుంటాను. అవి ఒక 2-3 months వస్తాయి. అందరికి తెలుసు కదా, ఫేమస్ అయిన ప్రొద్దుటూర్ల తంగళపల్ల కవ్వ, అది ఒక బాక్స్. ఐ థింక్ మైసూర్ పాక్ కూడా ఉంటుంది, అవి అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి, తినేసాను ఆల్రెడీ. ఇంకా నేను షూట్ చేసేది ఆల్రెడీ అయిపోయినాయి. ఇదన్నమాట, ఇవన్నీ పంపించారు మా అమ్మ. ఇదన్నమాట. సో ఈ చిన్న వ్లాగ్ లో మా అమ్మ ఏమేమి పంపించిందో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి.